ఇక్కడ జర్మనీలో మనం విన్నది ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ హబ్. అవునండి. అండ్ అక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ అని వింటూ ఉంటాం. అవును. సో అది ఎంతవరకు నిజమండి? జర్మనీలో మనకి ఏంటంటే మేజర్లీ 2 సెట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్. సో పబ్లిక్ యూనివర్సిటీస్లో కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఉంటుంది, కానీ కొద్దిగా CGPA బాగా ఉండాలి. ఐ మీన్ CGPA మంచి CGPA మెయింటైన్ చేస్తే కనుక బీటెక్లో కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఆప్షన్ అనేది ఉంటుంది. ఫ్రీ ఎడ్యుకేషన్కి సంబంధించి అడ్మిషన్ కూడా రావడం జరుగుతుంది. జర్మనీలో జర్మన్ భాష రాకుండా మేనేజ్ చేయొచ్చు అంటారా? జర్మన్ భాష అయితే అక్కడ కంపల్సరీ అండి ఒరిజినల్గా, రైట్. కానీ అడ్మిషన్కి అయితే అవసరం లేదు. అడ్మిషన్కి అవసరం లేదు, వెళ్ళినప్పుడు నేర్చుకోవచ్చు. వెళ్ళాక నేర్చుకోవచ్చు. రైట్. ఎందుకంటే జర్మనీలో కొద్దిగా జర్మన్ లాంగ్వేజ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అంతే కదా, అంతే. వాళ్ళు కంపల్సరీ జర్మన్ అక్కడ మనం మాట్లాడగలగాలి. మాట్లాడగలిగినప్పుడే మనం రేపటి రోజున పార్ట్ టైం అయినా ఫుల్ టైంలో అయినా సర్వే అవ్వగలుగుతాం. రైట్ రైట్. అండ్ కమింగ్ టు జర్మనీ అడ్మిషన్ ప్రాసెస్లో కనుక చూసుకుంటే ఇదర్ IELTS ఆర్ TOEFL ఈజ్ ఎనఫ్. IELTS 6.5 వచ్చినా TOEFLలో అరౌండ్ ఒక 85 to 90 వచ్చినా సరిపోతుంది. దాంతోపాటు GRE రాసుకుంటే బెనిఫిటే, రాసుకోకపోయినా ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ CGPA కంపల్సరీ దే హ్యావ్ టు మెయింటైన్ ఏ వెరీ గుడ్ CGPA ఇన్ ద బీటెక్. ఇప్పుడు ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి US, కెనడా, జర్మనీ ఇక్కడంతా కూడా 15 ఏళ్ళ ఎడ్యుకేషన్ సరిపోతుందా? 16 ఏళ్ళ ఎడ్యుకేషన్ తప్పనిసరిగా ఒకప్పుడు ఉండాలనేవారు. 15 years ఎడ్యుకేషన్ సరిపోతుందండి. డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీస్. కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసరికి ఇప్పుడు యూఎస్లో 15 years ఎడ్యుకేషన్ యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ 16 years మ్యాండేటరీ. కెనడాలో ఆ ప్రాబ్లం లేదు. కెనడాలో 15 years ఈజ్ యాక్సెప్టబుల్. అండ్ ఈ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అవన్నీ కెనడా మనకి దీనిలో యూఎస్కి, కెనడాకి, జర్మనీకి మ్యాండేటరీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది. నేను అర్థం చేసుకుంటుంది ఏంటంటే ఈ దేశాల్లో కనుక మాస్టర్స్ చేసుకుంటే అక్కడే వాళ్ళకి ఏదో విధంగా ఉద్యోగం అవకాశం రావడంతో పాటు వాళ్ళకి అక్కడ స్థిరపడే లేదు, ఇతర చుట్టుపక్కల దేశాల్లో స్థిరపడే అవకాశాలు కూడా బాగా స్ట్రెంగ్తెన్ అవుతాయి. అవునండి. తద్వారా వాళ్ళకి అంటే సెటిల్మెంట్, లైఫ్ సెటిల్మెంట్ జరిగిపోతుంది. సో ఈ 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టేది ఇటు ఒక పెట్టుబడి ఇంటూ దేర్ ఫ్యూచర్. అండ్ అది కూడా తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవాలి. నేను చెప్పే సలహా ఏంటి అంటే మాస్టర్స్ మనకి 30 లక్షల్లో చేసుకోవచ్చు, 50 లక్షల్లో చేసుకోవచ్చు, 40 లక్షల్లో చేసుకోవచ్చు, 15 లక్షల్లో కూడా చేసుకోవచ్చు. ఏ యూనివర్సిటీ ఎట్లా ఎంచుకోవాలి? యూనివర్సిటీ సెలెక్షన్ అనేది స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, ఏ కోర్స్కి వెళ్దాం అనుకుంటున్నారు, అసలు వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నారా అనుకున్నప్పుడు వాళ్ళు అసలు ఏంటి, ఏం కోర్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి వాళ్ళు కంట్రీని డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు మన దగ్గర వచ్చేసరికి ఏంటి అంటే ఎక్స్పర్ట్ టీమ్ ఉన్నారు. మన దగ్గర ఉన్న స్టాఫ్ కనుక చూసుకుంటే అరౌండ్ 10 to 12 seasons వీసాస్ అడ్మిషన్స్ చేసిన స్టాఫ్ ఉన్నారు. అరౌండ్ 500+ వీసాస్ వచ్చాయి వాళ్ళకి ఎనీ కంట్రీ. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి మన ఆఫీసెస్కి విజిట్ చేసినప్పుడు పేరెంట్స్కి ఆర్ స్టూడెంట్స్కి పర్టికులర్గా ఏ కంట్రీకి వెళ్తే ఏ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, పార్ట్ టైం ఆప్షన్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఉన్న ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, ఏ కోర్స్కి ఏ కంట్రీలో చేసుకుంటే బాగుంటుంది అన్నది మనం ప్రాపర్గా వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ ప్రాపర్ గైడెన్స్ కానీ మనం ఇవ్వడం జరుగుతుంది. రైట్, చాలా బాగుంది. సో అయితే మరి ఫ్రాన్స్ అండ్ ఐర్లాండ్ దాదాపు డ్రీమ్ డెస్టినేషన్స్ చాలా మందికి, ఎందుకంటే చాలా అందమైన దేశాలు. అవునండి. ఐర్లాండ్ ఈజ్ వెరీ బూమింగ్ అండి. ఆల్టర్నేట్ డెస్టినేషన్ టు USA అని చెప్పొచ్చు. అంతే, అంతవరకు ఐటీకి అంత ఐటీ ఫార్మాకి హబ్ అండి ఐర్లాండ్. అండ్ ఐర్లాండ్లో కనుక చూసుకుంటే యూరప్ మొత్తానికి ఉన్న IT కంపెనీస్ యొక్క హెడ్ క్వార్టర్ ఐర్లాండ్. అండ్ ఈవెన్ అక్కడ కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ ఉండడం వల్ల ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా ఉన్న అన్ని కంపెనీలు వాళ్ళ సెకండ్ ఆఫీస్ని అక్కడ ఓపెన్ చేశారు. అండ్ ఐర్లాండ్లో యూనివర్సిటీస్ కూడా లిమిటెడ్ యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ ఉన్నాయి, ఒక 28-29 యూనివర్సిటీస్ ఉన్నాయి. వెళ్ళే పిల్లలు కూడా ఇండియా నుంచి ఒక 6,000 to 7,000 స్టూడెంట్స్ వెళ్తారు, వేలల్లో లక్షల్లో వెళ్ళరు. రైట్. ఇచ్చే వీసాలు కూడా లిమిటెడే, స్టూడెంట్స్ లిమిటెడే, సీట్స్ లిమిటెడే. అండ్ పార్ట్ టైం అఫీషియల్గా 20 గంటలు చేసుకోవచ్చు. PSWP కూడా వాళ్ళకి 2 years వస్తుంది. సో దాని తర్వాత ఇది ఎక్స్టెండబుల్ మోర్ 3 years కూడా వాళ్ళు అక్కడ ఎంప్లాయ్మెంట్ వీసా మీద ఉండొచ్చు. PR ఆప్షన్స్ కొద్దిగా ఈజీగా ఉంటాయి వాళ్ళకి అక్కడ PR రావడం. అండ్ ఐర్లాండ్ ఎడ్యుకేషన్ వైజ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ.